ఈ పేపర్ నా దగ్గర ఇది వచ్చేసి లోకైతుంది ఇదంతా ఆర్డర్. నమస్తే అండి. ప్రజా సంఘాల వారు సర్వే నెంబర్ 94 అనంతపురం అర్బన్లో వంకపురం బోగ్గా ఉండే ల్యాండ్ని ఆక్రమణలు జరిగి బిల్డింగ్లు కట్టి ఉన్నారు, అవి తొలగించమని చెప్పి ఇక్కడ అర్జీ ఇచ్చారు. తర్వాత హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు చట్ట ప్రకారం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాని ప్రకారం అనంతపురం అర్బన్ తహసీల్దార్ని ఫారం 7, ఫారం 6 నోటీసులు ఇచ్చి ఎవిక్షన్కి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఉంది. ఆల్రెడీ 7 నోటీసులు ఇచ్చున్నాము. మార్చి 10, 11, 12 తారీఖుల్లో ఫారం 6 నోటీసులు ఇచ్చి ఎవిక్షన్కి చేసి మున్సిపల్, పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారుల సాయంతో ఏవైతే ఆక్రమణలు జరిగి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి తగిన ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయండి. ముందుగా D3 ఛానల్ వారికి జైభీం తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు ఆర్టీఓ ఆఫీసు నందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, కొన్ని రోజులుగా అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి 94 సర్వే నంబర్లో అది పూర్తిగా ప్రభుత్వ భూమి మరియు వంకపురంబోకు అని నిక్కచ్చిగా అధికారులు తేల్చడం జరిగింది. అందులో ఇది చాలామంది భూస్వాములు, బడాబాబులు, రాజకీయ నాయకులు ఆ భూమిలో వేల లక్షల కోట్ల రూపాయలకి సెంటు, అర్ధ సెంటు, 5 సెంట్లు అమ్ముకొని కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ నిరుపేదలకు గుడిసెలేలా ఇంటి నివాసం ఏర్పాటు చేయాలని కొంతమంది లీడర్లు, గట్టు రామాంజనేయ అనే వ్యక్తి అక్కడ ప్రవేశించి అక్కడ గుడిసెలు వేపిస్తే అతన్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వ యంత్రాంగం తప్పుదారి పట్టించి అక్కడ ధనార్జనే ముఖ్యంగా అని వాళ్ళ మనసులో అనుకొని దానితో అతన్ని జైలు పంపించడం జరిగింది. దాని మీద కేసు కట్టి రౌడీ షీట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతటితో ఆగకోకుండా, గట్టు రామాంజనేయులు ఆగకోకుండా హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినప్పుడు హైకోర్టు క్షుణ్ణంగా ఆ ఇల్లుని మొత్తం ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి వెంటనే దాన్ని 2 ఎకరాల 54 సెంట్లు భూమి అని తేల్చారు. కాబట్టి మీరు వెంటనే డెమాలిష్ చేయండి, ఎంతటి వారైనా ఉపేక్షించద్దు అని హైకోర్టు క్షుణ్ణంగా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఈ ప్రభుత్వానికి కూడా, ఈ కింద స్థాయి యంత్రాంగం కూడా ఒక ఆర్డర్ వేయడం జరిగింది. అయితే ఆర్డర్ వచ్చి ఇప్పుడు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల కాలంలో తహసీల్దార్ అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, అక్కడ ఉన్న కింద సిబ్బంది అయితేనేమి మరి ఎందుకో నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఇంట్లో మతలబ్ ఏమిటో అర్థం కావలేదు. అయితే తహసీల్దార్ గారు ముఖ్యంగా ఏమీ ఎరగనట్టు, ఏమీ పట్టనట్టు ఉంటాడు. మరి ఏమిటో అర్థం కాదు. అయితే పేదవాడిని గుడిసేసే వగరువులు, ధనికులు, భూస్వాములు బిల్డింగ్లు కూడా కోట్ల రూపాయల్లో ప్రభుత్వము ఆక్యుపై చేసుకొని వేల కోట్ల లక్షల రూపాయలు వాళ్ళు దొందుకుంటుంటే ఒక సిస్టంగా ఆ తహసీల్దార్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడే తహసీల్దార్ మనము ఆర్డీఓ గారిని కలిసాం. కొంతమంది మన ఎస్సీ జనసేన అధ్యక్షులు, వ్యవస్థాపకులు కుల్లాయప్ప గారు, మేము అదేవిధంగా ఇంకా కొంతమంది లీడర్లు కలిసే ఆర్డీఓ గారు ఖచ్చితంగా డెమలిషన్ చేస్తాం, పడగొట్టి తీరుతాం, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, అది పూర్తిగా వంకపురంబోకు ప్రభుత్వ భూమి. నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, నేను ఎక్కడా ఎవరిని ఉపేక్షించను, ఎవరితో నేను లాలూచి పన్ను, నేను నిక్కచ్చిగా నా ఉద్యోగం నేను చేస్తాను, రూల్ టు రూల్, చట్టమే అని చెప్తున్నాడు. అదే మేము చెప్పాం, మీ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సార్, ఇంకా జోప్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కాబట్టి మీరు ఎన్ని రోజుల్లో మీరు చేస్తారని మేము నిక్కచ్చిగా మేము కూడా అడగడం జరిగింది. అడిగితే ఆర్డీఓ గారు ఒకటే చెప్పారు, 11, 12, 13, 14లో వాళ్ళకు ఫారం 7, ఫారం 6 ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా మేము డొమిలేషన్ చేసేకి ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటులో భాగంగా, డొమిలేషన్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ని, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కలిసి మేము వచ్చి ఖచ్చితంగా డెమాలిష్ చేసి మా ఆక్యుపేషన్లో మేము మా భూమి పెట్టుకుంటామని నిక్కచ్చిగా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. కానీ కాబట్టి 11, 12, 13 తారీఖు నోటీసులు ఇస్తారంట. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక డేట్ ఇస్తాం, పోలీసుని సమకూర్చుకోవాలి కాబట్టి, ఎస్పీ గారితో సంప్రదించాలి కాబట్టి ఆయనతో కూడా మేము సంప్రదించి ఖచ్చితంగా డొమినేట్ చేస్తామని
ఆర్టీఓ గారు మాకు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాం. అట్లా జరగకపోతే రెవెన్యూ వాళ్ళ పని రెవెన్యూ వాళ్ళది, మా పని మీది, మా పని మాది చేస్తాం. కానీ ఈ జిల్లా దరిద్రమేమో కానీ చిన్నదానికి కూడా మేము టెంట్ వేసి ఆ కలెక్టర్ అని కొట్టుకుంటున్నాం. చిన్న విషయం కూడా ఈ అధికారులు చేయడం లేదు. మరి ఏమిటో అర్థం కావడం లేదు ఈ ప్రభుత్వం విషయం. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అనేక బాధలు కష్టాలు పడుతున్నారు. భూముల విషయాల్లో నిరుపేదల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఏంటికి పెడుతున్నారు అర్థం కావడం లేదు. కాబట్టి ఆర్డీఓ గారు చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ మాటలు మేము నమ్ముతున్నాం. మేము జైలుకు పోయినా రౌడీ షీట్లు పెట్టిన మా వాళ్ళ మీద మేము భరిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సున్నపరిచి ముందుగా ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో, ఎవరైతే కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొంతమంది ఉన్న సుధీర్ రెడ్డి, వీళ్ళపైన రౌడీ షీట్లు కట్టాలా, వాళ్ళు జైలుకు పంపించాలా అనేది మా యొక్క డిమాండ్. కాబట్టి ఇవన్నీ ఆర్డీఓ గారు ప్రత్యేక చొరవ తీసుకొని 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు మీరు ఖచ్చితంగా మీరు నోటీసులు పంపించి మీరు మాట నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అతి సున్నంగా పరిశీలించి మీరు వెంటనే దీన్ని మీరు ఈ పని చేయడానికి పూనుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. పేదవాడికి ఒక న్యాయం, పెత్తందారి వ్యవస్థకు ఒక న్యాయం అనే విధంగా తరతరాలుగా కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా పేదవాడు ఉండడానికి ఇల్లు లేక లేదా బాడిగలు కట్టుకోలేక ఎక్కడో కొన్ని ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని అక్కడ జీవిస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అధికారులు రాత్రికి రాత్రే ఆ యొక్క ఇళ్ల నిర్మాణం ఏదైతే చేస్తుంటారో వాటిని పూర్తిగా ధ్వంసాలు చేసిన సందర్భం. అయితే ఏదైతే పెత్తందారి వ్యవస్థ ఉంటుందో పెద్దవాళ్ళ జోలికి మాత్రం రెవెన్యూ యంత్రాంగం ఎప్పుడూ పోదు. ఎప్పుడు పేదవాడిని పొట్టగొడతా ఉంటుంది, పేదవాడికే పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి అనంతపురంలో మనం సాక్షాత్ చూస్తూ ఉన్నాం. 94 సర్వే నెంబర్ సంబంధించి 2 ఎకరాల 52 సెంట్ల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి, ఇది పూర్తిగా కబ్జా చేశారు, పూర్తిగా ఆక్యుపై చేశారని చెప్పేసి స్పష్టంగా కోర్టు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తేల్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈ రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఈ రోజు వరకు కూడా వాటిపైన యాక్షన్ తీసుకోకపోతే ఈరోజు స్వయాన మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా అందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే ఆయన సూటిగా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు, మాకున్న లోటుపాట్లు ఏంటంటే కన్నా మాకు సరైన యంత్రాంగం లేదు, లోటుపాట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది, ఇప్పటి నుంచి చేస్తాం. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ కూడా 10వ తారీఖు కంప్లీట్ అవుతుంది కాబట్టి 10వ తారీఖు పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు కూడా సహకరిస్తారు కాబట్టి ఈ మార్చి 11, 12, 13వ తారీఖులో ఖచ్చితంగా డెమాలిషన్ చేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే మేము ప్రజాస్వామిక పద్ధతిలో అదేవిధంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతోనే మాట్లాడుతున్నాం, పేపర్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాం. మా గట్టి రామంజీ ఏదైతే తనపైన రౌడీ షీట్ ఓపెన్ చేసినా, తనపైన అఘాయిత్యానికి పాల్పడుతున్నా, తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నా, తన మాత్రం చట్టపరంగా గౌరవ హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారాగా కావాల్సిన సమాచారం కానీ కావాల్సిన స్పష్టత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు కేవలం యాక్షన్ తీసుకోవడం మాత్రమే వీళ్ళ యొక్క బాధ్యత. దీన్ని మరిచి ఈరోజు ఎంతవరకు చేస్తానంటే మరీ ముఖ్యంగా లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు మరీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ అనేక సందర్భాల్లో చాలామంది నెత్తి నోరు కొట్టుకున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నా అర్థం కాదు. పేదల పక్షాన కాదు కానీ పెత్తందారి పక్షాన ఎప్పుడు ఉంటా ఉన్నాడు లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విధమైన ఆరోపణలన్నీ పోవాలంటే తక్షణమే ఏదైతే మార్చి 12, 13వ తారీఖుల్లో ఈ యొక్క కార్యాచరణ ఏదైతే ఉందో వీళ్ళు డెమాలిష్ చేస్తామని చెప్పినారో వీటి తప్పనిసరి చేస్తే రెవెన్యూ యంత్రాంగం కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. లేదంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సత్తా, ప్రజా సంఘాల సత్తా, దమ్ము, ధైర్యం ఏందో ఖచ్చితంగా ఆ తర్వాత కార్యాచరణ ద్వారా తెలియజేస్తామని చెప్తూ, అదేవిధంగా మేము చేస్తున్న పోరాటంలో మాకు ఏదైనా అన్యాయం జరిగితే తప్పనిసరి తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఆ ఉద్యమం ద్వారాగా పేద ప్రజల్ని ఖచ్చితంగా ఒక స్థాయికి తీసుకొచ్చే విధంగా పేద ప్రజలకి ఇల్లు ఉండే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.